రెడ్డి గారు ఫోన్ వచ్చింది, ఎప్పుడు నిద్రే. హలో హలో, గూఢచారి 0007 స్పీకింగ్. మా ఇంట్లో డబ్బులు పోయాయి, అర్జెంటుగా మీరు రావాలి. వస్తామండి, కానీ 10,000 ఖర్చు అవుతుంది. మా ఇంట్లో పోయిందే 10,000, అంత ఇవ్వడం కుదరదండి. ఆహా, మరైతే ఎంత ఇస్తారు? 1116. ఊరుకోండి, ఆఫ్టర్ ఆల్ 1116కి బుద్ధున్న ఏ వెధవారాడు, కానీ మేమొస్తాం, ఎందుకంటే కొంచెం ఖర్చులు ఉంటాయి కదా. ఓకే ఓకే, మీరు కొంచెం తొందరగా వచ్చారా? వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఇదిగో రెడ్డి గారు బాస్, పదండి, కేసు వచ్చింది. కొత్త కేసా? ఈసారి ముందు నేను వెళ్తాను బాస్. ప్రతిసారి మీరే ముందు వెళ్తారు, అదేమో తీరా నేను వెళ్ళిన తర్వాత అలసిపోద్ది, ఏమీ చేయనివ్వదు. నోర్మీ రెడ్డి, నేను చెప్పేది ఆ కేసు గురించి. మరి మనం సాల్వ్ చేయవలసిన కేసు. సాల్వ్ చేయవలసిన కేసు గురించా? ఎంత ఇస్తా ఉన్నారు? 1116. 1116. 1116కి ఏమొస్తుంది బాస్? 1100కు ఫుల్ బాటిల్ వస్తాయి. మరి మిగతా 16 రూపాయలకు పల్లి ప్యాకెట్లు వస్తాయి. తల్లి బిడ్డ న్యాయం. పదండి. పద. అవును బాసు, ఏంటది? అద్దం పట్టుకోండి, తల్లుక్కుంటాను. చెప్పు తీసి కొడతాను. ఏ? ఇది భూతద్దం. ఓహో. ఇందులో చూస్తే నువ్వు దెయ్యంలా అందులో కనపడతావు. నుంచి చూడకపోయినా నువ్వు దయ్యాలనే కనపడతావు. సారీ పదండి. పద. బాస్, ఇలా ఎంతకాలం నడుచుకుంటూ వెళ్తాం బాస్? మనం కూడా ఓ బైక్ తీసుకున్నాం బాస్. సాల్బోల్డ్ కొందాం రెడ్డి గారు. ఈ కేసు సాల్వ్ అయిపోతే వచ్చిన డబ్బుతో కొందాం. వాళ్ళిచ్చే ఆ 1116లతో బైక్ కాదు కదా, ఓ కేజీ కేక్ కూడా రాదు. మరి తెలుసు కూడా ఎందుకు అడుగుతావు రెడ్డి? బాస్, ఆ 1116 వచ్చిన తర్వాత నాకు 130 రూపాయలు ఇవ్వండి బాస్. ఎందుకు? కట్టింగ్ చేయించుకుంటాను బాస్. ఇప్పటికే చాలా పెరిగిపోయింది. దీన్ని చూసి అందరూ మొక్క అనుకుంటున్నారు, కానీ డబ్బులు లేకపోవడం వల్ల వచ్చిన చిక్కని ఎవరూ అనుకోవట్లేదు. ఓకే రెడ్డి గారు, సాల్బోల్డ్. ఓ ఆ రెడ్డి గారు, ఆ? మనం ఇన్వెస్టిగేషన్ చేయవలసిన ఇల్లు అదే. ఇదేనా రెడ్డి గారు? ఆ? మనం ఈ ఇంట్లో ప్రతి అంగుళం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకు? సాల్బోల్డ్, ఆ దొంగ మనకి ఎక్కడైనా క్లూ వదిలేస్తాడు కదా. బాస్, ఎలా బాస్ ఇలా? రెడ్డి గారు, ఆ? ఇది పొగడ్తలకి సమయం కాదండి. నేను కూడా ఏం పొగలేదు బాస్. థ్యాంక్ యూ. పదండి. రెడ్డి గారు, బాస్, మనం ఇలాంటి కేసులు ఎన్నో పట్టుకుని ఇలాంటి ఇల్లు ఎప్పటికైనా కొనాలి రెడ్డి గారు. మీరు ఇలా 1116 బేరాలు ఒప్పుకుంటే ఇల్లు కాదు కదా, ఓ బాటిల్ కళ్ళు కూడా రాదు. రెడ్డి గారు, నోరు మూసుకోండి. సర్లేండి, పదండి. సాల్బోల్డ్. రెడ్డి గారు, ఆగండి. ఏమైంది బాస్? కొంపదీసి రాత్రి తిన్న సాంబార్ దెబ్బకు కడుపంతా గడిబిడిగా ఉందా? రాత్రి తిన్నదాని గురించి కాదు, మరి ఈ కింద ఉన్నదాని గురించి. అర్థమైంది బాస్. దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? సిగరెట్ అనిపిస్తుంది. తొడిగావులే చెప్పు. ఇక్కడ దొంగతనానికి వచ్చిన దొంగకి సిగరెట్ తాగే అలవాటు. లోపలికి వెళ్లే ముందు టెన్షన్ తగ్గడానికి సిగరెట్ తాగి కింద పారేసి వెళ్ళాడు. బాస్, ఎలా బాస్ అలా ఎలా? రెడ్డి గారు, ఇది పొగడ్తలకి సమయం కాదండి. నేను కూడా మిమ్మల్ని ఏం పొగలేదు బాస్. రెడ్డి గారు, దీన్ని తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. నా ఫింగర్ అంత లేదు, దీన్ని మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ తీయించాలా? రెడ్డి గారు, చెప్పింది చెయ్యండి. ఎస్ బాస్. సాల్బోల్డ్. బాస్, మీ చప్పట్లకు ట్రైన్లో వాళ్ళు కొట్టే చప్పట్ల కన్నా పవర్ ఎక్కువగా ఉన్నట్టుంది. ఇలా కొట్టగానే అలా వచ్చేసారు. థ్యాంక్ యూ రెడ్డి గారు. మీరు జేమ్స్ బాండ్ 000. అన్ని సున్నాలేనా? లేదు, చివరిని 7 కూడా ఉంది. 7 మీ లక్కీ నెంబరా? లేదు, నా పాత గర్ల్ ఫ్రెండ్ లక్కీ చెప్పు నెంబర్. ఓ, మీ గర్ల్ ఫ్రెండ్ చెప్పు నెంబర్ కూడా 7ఏనా? అంటే నీ చెప్పు నెంబర్ కూడా 7ఏనా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 1116లో దానికో చెత్త చెప్పులు కొనిస్తావా ఏంటి? రెడ్డి గారు, మరి లేకపోతే ఏంటి బాస్, రాగానే ఈ చెప్పుల గోళ? అది కాదు రెడ్డి గారు, మన వాడితో క్లోజ్ గా మాట్లాడవనుకో ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీ అవుతుంది. బాస్, ఎలా బాస్ ఇలా? రెడ్డి గారు,
పొగడ్తలకి ఇది సమయం కాదు రెడ్డి గారు. నేను కూడా మిమ్మల్ని ఇప్పుడేం పొగలేదు బాస్. థ్యాంక్ యూ. నౌ ఇన్వెస్టిగేషన్ విల్ బి స్టార్ట్. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది.